ప్రెజర్కి మీకు పర్సన్స్ కావాలి. పర్సన్స్ కావాలి అంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు 2 రకాలు ఉంటాయి. నువ్వే ఉన్నావు, ఎంటర్ అయిన నీ పర్సన్ కావాలంటే ఏం చేయాలి? నువ్వు ఎవరికి ఒకరిని చెప్పాలా. నువ్వు చెప్పిన వాళ్ళు వింటలేదు, మరి ఏం చేయాలి? గణేష్ అన్న అతను జాయిన్ అయ్యి 1 month అయింది. ఏంటన్నా అంటే నాకు ఎవరు సపోర్ట్ తెలియట్లేదు మేడం, ఎవరు రావట్లేదు నాకని. సరే ఎవరు రాకపోతే నేను ఇద్దరిని యాడ్ చేస్తాను, మిగతా వాళ్ళని మినిమం ఇంకొక ఇద్దరిని చూడు, నీకు టీం పెరిగిద్ది అంటే చూద్దాంలే మేడం అన్నాడు అంతే. అదే తన కింద కార్తీక్ అని అతను వేసాను. అతను ఒక్క రోజులో అతను మార్నింగ్ 2000 లోన్ తీసుకున్నాడు, ఈవినింగ్ 1100 ఇన్కమ్ తీసుకున్నాడు. ఎందుకని కావాలి ఇంకో కావాలి అనుకున్నాడు. ఫస్ట్ అతను ఇంకా వదిలే చూద్దాంలే చేద్దాంలే నా పని నాకు ఉందనుకున్నాడు. అతను అక్కడే ఉన్నాడు. తను పక్కన జాయిన్ అయినాడు. మార్నింగ్ 2000 లోన్ తీసుకున్నాడు, ఈవినింగ్ వచ్చేసరికి మళ్ళీ ఇద్దరిని జాయిన్ చేసేసాడు. యాస్టీస్ 1100 తీసుకున్నాడు. తను పెట్టిన 2000 ఈవినింగ్ 1100 వస్తుంది, 900 బ్యాలెన్స్ ఉంది. ప్లస్ ఈ 2000 లోన్ వచ్చింది. అప్పుడు 3000 కొంత వచ్చింది ఆయనకి. ఆటో డెబిట్ అప్డేటింగ్ పెడితే ఏమైందంటే మీ దగ్గర 1000 రూపాయలు ఉన్నాను మర్చిపోతాం సార్ పెట్టారు. ఈ సిస్టమ్ పెట్టారు, పెడితే మీ దగ్గర 1000 రూపాయలు ఉన్నాయి కానీ 400 కట్టాలి. అదేంటంటే 1000 రూపాయలు కట్ అయింది. ఆ సాఫ్ట్వేర్ అనేది అప్డేట్ సరిగ్గా లేక దాని గురించి ఎండీ సార్ గారు రాలేక అక్కడ ఆగారు అనమాట. అవన్నీ అప్డేట్ చేస్తున్నారు. అప్డేట్ చేసి ఎవరి అమౌంట్ వాళ్ళకి క్లియరెన్స్ చేస్తున్నారు అనమాట. అయితే మీకేంటంటే మీకు ఐడీస్ రావాలంటే ఒక సిస్టమ్ మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి కొంతమందికి. మీరు చేస్తే ఎవరు రావట్లేదు, అప్పుడు ఏం చేయాలా? మీరు ఎలా వచ్చారు అసలు ఇందులోకి? కొంతమంది ఏంటంటే యూట్యూబ్ ఛానల్ ద్వారా చూసిన వాళ్ళు చాలామంది వచ్చారు. యూట్యూబ్ ఛానల్ ద్వారా వచ్చిన అతను నాకు ఐడీస్ రావట్లేదని ఎందుకు ఆలోచిస్తుండు? ఆయన ఏ సిస్టమ్ వాడిందో అదే సిస్టమ్ని మన పబ్లిక్కి పరిచయం చేయాలి, అంటే డౌన్లైన్ పర్సన్కి చేయాలన్నమాట. నేను యూట్యూబ్ ఛానల్ ద్వారా వచ్చింది కాబట్టి నువ్వు కూడా అలా రావాలి, ఐడీస్ రప్పించాలి అని అంటే మనం ఏ ఛానల్లో అయితే ఉన్నామో వాళ్ళ వీడియోస్ మనం షేర్ చేస్తే మనకి ఐడీస్ వస్తాయి. ఎందుకంటే మనకి ఇది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసే క్యాపబిలిటీ ఉంటే మనమే వీడియో చేసుకొని మా ఛానల్లోకి మళ్ళీ అప్లోడ్ చేసుకుంటే ఆటోమేటిక్ వచ్చేసారు. మనకి యూట్యూబ్ ఛానల్ గ్రూప్ ఉంది, ఇందులో యాడ్ అయ్యి ఎవరైతే మనకి లోన్ కోసం 2000 కట్టి ఐడీని యాక్టివేషన్ చేసుకుంటారో యాక్టివేషన్ చేసుకున్న ప్రతి ఒక్కరు అడ్మిన్ అవుతారు. అందరూ అడ్మిన్ అయిన వాళ్ళందరికి కూడా మన వీడియోస్ని పోస్ట్ చేస్తున్నారు. చేసినప్పుడు ఆ గ్రూప్లోకి నెంబర్స్ యాడ్ అవుతుంది. ఆ నెంబర్స్ని ఇమీడియట్గా మన అకౌంట్లో చూస్తున్నారు అనమాట. ఇమీడియట్గా 200 మంది ఉన్నారు కాబట్టి ఎవరో చూస్తున్నారు, అతను డీల్ చేస్తున్నారు. మనం చూసేసి ఆ నెంబర్ని డీల్ చేసుకొని మనం రిఫరల్ లింక్ వాళ్ళకి పంపించేసి వాళ్ళని అందులోకి జాయిన్ అయితే మనం చేసుకుంటున్నారు అనమాట. ఇంకోటి